హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ గురు 01. మనం మీరు వచ్చేసి మనగడ వ్యూ పాయింట్ కాడికి వచ్చినాం. అరకులో ఏంటంటే మనం మార్నింగ్ వస్తే జర ట్రావెలింగ్ రిస్క్ ఉంటుంది కాబట్టి నైటే వచ్చేసినాం. మనము ఇక్కడ దగ్గరలో ఉన్న అన్న వాళ్ళకి జర సజెషన్ అడిగి ఇక్కడ తక్కువ రేట్లో రెంట్ తీసుకొని క్యాంప్ లో స్టే చేస్తున్నాం. మేము రేపు మార్నింగే మంచి వ్యూ, బెస్ట్ వ్యూ కోసం మార్నింగ్ జిల్ వచ్చేసినాం మేము. ఇది మనగడ వ్యూ పాయింట్ దగ్గర గైస్. ఇక్కడ నుంచి మనగడ వ్యూ పాయింట్ జస్ట్ 4 కిలోమీటర్స్ ఉంటది. సో అందుకే ఇక్కడ టెంట్ తీసుకున్నాం మేము. ఇగో చుట్టుపక్కల ఒక బండి చూడు, ఎల్లో రాక్ స్టార్ ఏమైనా బండి అది పాటింది. నువ్వు ఆడదాన్వా? అటువారి దొరగారు అరిటాకులో నాకు పరమానం పెడుతుంటే పరమాత్ముడనుకున్నా. ముసలుపుకోడు చూడడానికి సుబ్బపూసలా కనబడతాడు, ఎర్రిపప్పులాగా, కొండ ఎర్రిపప్పులాగా. ఏం తెలియదు అనుకు దాన్ని చేసేవన్నీ దొంగ యదం. సో గాయ్స్, ఇప్పుడు అరకులో మేము మరకుల ఊపే దగ్గర టెంట్ లో రెంట్ తీసుకున్నాము. ఇక్కడ మంట పెట్టు, ముందర పాటలు నడుస్తున్నాయి. సో గాయ్స్, సన్సెట్ స్టార్ట్ అయింది. మా వాళ్ళు లేవు బట్ ఇంకెవరు లేవండి. చూడు, ఒక్కొక్కడు ఒకలా ఉన్నాడు. అందుకని ఫస్ట్ ఈడే లేచిన తెలుసా, నాకు జ్వరం వచ్చినట్టు. నేను లేపింది అప్పుడు అలా చెప్పాలి ఫ్రెండ్స్, ఏం కాదు, కొత్తగా ఉంటుంది. మనం పోవాల్సింది అటు. ఆల్రెడీ సన్సెట్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఏం చేస్తారు నాకు అర్థం కాదు. చూపిస్తాడు బ్యాక్ కెమెరా పెట్టి ఎవరెవరు ఏం చేస్తారు. అటు చూడు, లేవలేక స్టార్ట్ అవుతుంది. మెల్లమెల్ల రెడీ అవుతాడు. ఇంట్లో ఉన్న వాళ్ళు అయితే లేవలేరు. ఇది నా టెంట్. అయ్యో యూట్యూబర్ ఆల్రెడీ ముందరికి వెళ్ళిపోయాడు. రాత్రి క్యాంప్ ఫైర్ వేసుకున్నాం అనమాట. సో ఇది లాస్ట్. మన వెహికల్ ఇట్లా రెడీ ఉంది. సో వెళ్ళిపోవడమే. ఓకే, వీడియో అడిగి వినాక చూపిస్తా. మీతో పాటు ఆడికి వెళ్ళాక కంటిన్యూ చేస్తా. వెయిట్ చేయాలి అందరు. ఇప్పుడు మనగడ వ్యూ పాయింట్కి స్టార్ట్ అవుతున్నాం. ఎట్లుంటారు సరే అయితే 7 దాటి బయటకు వస్తామన్నా, కాకపోతే బండికి వచ్చాం కదా. వీడు మెల్కొని ఫస్ట్ కాదురా, లాస్ట్ లో మస్తు ఉంటుంది. కొత్త తీయడానికి కూడా బాగుంటుంది. ఇంకేమన్నా చేస్తావా? గుర్తులేదు. ఇప్పుడైతే వచ్చేసిన మనగడ వ్యూ పాయింట్కి. చూడాలి ఎంత ట్రాఫిక్. మా వాళ్ళు అయితే వస్తున్న వాటి చెప్తే ఇట్లా ఆగకుండా దిగేసిరు.
కాఫీ సూర్యుడు ఇప్పుడే వచ్చాడు సన్ రైజ్. ఒక గిట్ట కడుక్కోలే, పొద్దున వడగడ వ్యూ పాయింట్ తీసుకొచ్చారు. ఇక ఫుల్ చలి పెడుతుంది ఘోరగా. ఎవరి పనులు బిజీ కూడా ఫోటో తీసుకుంటా. జ్వరం వచ్చింది నాకు తెలుసా, ఘోరంగా జ్వరం వచ్చింది. ఎవరికి ఎప్పుడు దమా ఖరాబ్ అవుతుంది. రాటనేమో వీళ్ళు అలుగుతారు, వస్తాటనేమో నాకు ఈ పరిస్థితి. ఎవర్రా చెప్పు ఏవో ఇక మీ ఇష్టం. ఏదో ఫోటోలు వీడియోలు అయితే తీసుకుంటారు. మీకు బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తా, చూడండి ఒకసారి అందరు. అట్లా నేను చూసిందే కాదు, మిగిలిన చూపించాలి కదా, అందుకే నేను వీడియో తీస్తున్నా. గైస్ వీడియో తింటే మీకు నచ్చినట్లయితే గైస్ ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.